ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రేపు జరిగే పోలింగ్ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు అధికారులు. ఆయా మున్సిపల్ కేంద్రాలకు బ్యాలెట్ పత్రాలు, బాక్సులు పంపిణీ చేస్తున్నారు. 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1072 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 3,50,000 పైనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం నుంచి మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రేపటి ఎన్నికలు నిర్వహించేందుకు మున్సిపాలిటీలలో సామాగ్రి పంపిణీ జరుగుతుంది. చూడొచ్చు, మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు గాను 1072 మంది అభ్యర్థులు బరిలో దిగారు. వీరి భవితవ్యం తెలిసేందుకు రేపు ఎన్నికలు నిర్వహించబోతుంది. ఎన్నికలు నిర్వహించేందుకు కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో వర్ధనపేట 12 వార్డులలో ఉండగా మహిబాదు 36 వార్డులతోని మొత్తం హైయెస్ట్ స్థానంలో ఉంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం పూర్తిగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. చూడొచ్చు, ఈ ఎన్నికల సామాగ్రితో పాటు బ్యాలెట్ పేపర్లు పద్ధతిలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ బ్యాలెట్ పేపర్లను కూడా పంపిణీ చేస్తున్నారు. వీరు సాయంత్రం వరకు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి హన్మకొండ జాయింట్ కలెక్టర్ రవి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బందిని ఎట్లా చేస్తున్నారు? మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈరోజు పరకాల ఎన్నికలకు సంబంధించి మొత్తం 22 వార్డులు ఉన్నాయి. దీనికి గాను 44 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు పొద్దున్నే 9:30 నుంచి పోలింగ్ సిబ్బంది అనేది అందరూ రావటం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మెటీరియల్ అనేది కలెక్ట్ చేయటం అనేది అయిపోయింది. వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకొక పావు గంటలో అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు అలాట్ అయినటువంటి పోలింగ్ స్టేషన్స్కి విత్ మెటీరియల్ తోటి విత్ ఎస్కార్ట్ తోటి బస్సుల్లో బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. సార్, ఇప్పుడు గతంలో జరిగినప్పుడు అయితే ఓన్లీ జూనియర్ కాలేజీలోనే జరిగేది. ఇప్పుడు అంటే వార్డుల వారీగా పెట్టారా, ఎట్లా పెట్టారు సార్ పోలింగ్ కేంద్రం? వార్డుల వారీగా ఒక్కొక్క వార్డులో యావరేజ్గా 2 పోలింగ్ స్టేషన్లు వచ్చినాయి. ఒక వార్డులో మాత్రం 3 పోలింగ్ స్టేషన్స్ వచ్చినాయి. మొత్తం 44 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ వికలాంగులకు ఏమన్నా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా ఉంటాయి? ఎస్, మనకి డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మనం ర్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఒక హెల్పర్ని ఏర్పాటు చేసి వాళ్ళకి వీల్ చైర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పోలింగ్ కేంద్రాలలో మొత్తం ఈ పంపిణీ బ్యాలెట్ పేపర్ల పంపిణీ కొనసాగుతుంది. మహిబాద్లో 36 వార్డులు ఉండగా వర్ధనపేటలో 12 వార్డులతోనే తక్కువ ఉంది. ఒక్కొక్క ఎన్నిక జరిగే చోట 40 నుంచి 50 మంది ప్రెసిడింగ్ ఆఫీసర్లను నియమించారు. వారు పర్యవేక్షణలో 120 మంది నుంచి 150 మంది వరకు పోలింగ్ అధికారులు కూడా ఈ ఎన్నికలలో పాల్గొనేందుకు కూడా చేశారు. 17 మంది సూక్ష్మ మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించారు. వీరు ఎప్పటికప్పటికి పర్యవేక్షణ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రేపు పొద్దున 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలు నిర్వహించేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. వీడియో రాజు, అశోక్, న్యూస్ పరకాల నుంచి.